క్రైస్తవులకి మాత్రమే సాధ్యమైన విషయం ఏంటో తెలుసా? శ్రమల్లో ఆనందించడం. సాధారణంగా ఈ శ్రమలు, ఆనందము అనేవి రెండు వ్యతిరేక పదాలుగా మనకు కనిపిస్తాయి కదా. శ్రమల్లో అంటే కష్టం వచ్చినప్పుడు బాధ వస్తే తప్ప సంతోషంగా లేకపోతే ఆనందంగా మనం ఎలా ఉండగలం? కానీ వాక్యం మాత్రం శ్రమల్లో సంతోషంగా ఉండండి అని, ఆనందంగా ఉండండి అని పదే పదే చెప్పడం మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఉన్న పరమార్థం ఏంటి? ఈ లోకంలో కష్టాలు అన్నవి సహజం. క్రైస్తవులు కానీ మాత్రమే కాదు, కానీ ఎవరికైనా సరే ఈ జీవితంలో కష్ట సుఖాలు అన్నవి చాలా సహజంగా ఉంటాయి. కానీ క్రైస్తవులైనందుకు మనం బాధ అనుభవించిన ఎడల మీరు ధన్యులు అని వాక్యంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. దేవుని కోసం మనం నిలబడినప్పుడు, దేవుని కోసము మనము శ్రమల్ని అనుభవిస్తున్నప్పుడు అది మనకెంతో భాగ్యవంతంగా, అది ధన్యకరంగా ఉందని వాక్యం చెప్తుంది. అయితే శ్రమల్లో సంతోషంగా మనం ఎలా ఉండగలము? దేవుని వాక్యంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రభునామమును మనకు బోధించిన ప్రవక్తల యొక్క శ్రమానుభవాన్ని, ఓపికని మనం మాదిరిగా పెట్టుకోవాలంట. ఇలా శ్రమను సహించిన వాడు ధన్యులు అనుకుంటున్నాం కదా. యోబు యొక్క సహనం గురించి మీరు వింటారా? ఆయన యొక్క జాలియు కనికరమును మీరు కూడా తెలుసుకుని ఉన్నారు అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. శ్రమల్లో యోబు లాంటి భక్తులు కానీ, పౌలు కానీ, ఇంకా చాలా మంది కూడా అంత సంతోషంగా, విశ్వాసంలో అంత బలంగా ఎలా ఉండగలిగారు అని అంటే కేవలం దేవుని యొక్క శక్తిని బట్టే. శ్రమల్లో దేవుడు వారికి మరింత చేరువుగా ఉండి, దేవుని యొక్క శక్తి వారికి బలంగా ఉంది కాబట్టి, వారి బలహీనతలో దేవుని యొక్క జాలి, కనికరము, ఆయన యొక్క సహాయము వారికి తోడుగా ఉంది కాబట్టే శ్రమల్లో వారు సంతోషంగా ఉండగలిగారు. మనుషుల యొక్క బలాన్ని బట్టో లేకపోతే వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బట్టో వాళ్ళు శ్రమల్ని జయించలేకపోయారు, కానీ దేవుని యొక్క సహాయాన్ని బట్టే వారు ప్రతి ఒక్క శ్రమని కూడా ఆనందంగా దాటగలిగారు. దేవునిలో ఉండే ఆనందము శ్రమల్లో మనకి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే దేవుని వాక్యంలో పదే పదే శ్రమల్లో ఆనందించండి, సంతోషంగా ఉండండి. ఆ శ్రమ మీకు ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు మీ నిరీక్షణకి కారణమవుతుంది. కాబట్టి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనే మాటలు కూడా మనం యాకోబు పత్రికలో చూస్తాం. శ్రమలు అన్నవి సాధారణంగా లోకంలో ఉంటాయి, కానీ క్రైస్తవులకి దేవుని బట్టి శ్రమ కలిగితే అది గొప్ప భాగ్యం అని మాత్రం మనం మర్చిపోకూడదు. అలాంటి శ్రమల్లో ఆనందంగా ఉండడం కేవలం క్రైస్తవులకి మాత్రమే సాధ్యమవుతుంది. అది చాలా ధన్యకరమైన విషయం అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. గాడ్ బ్లెస్ యూ.